ఈ రాశిలో పుట్టిన వారికి హనుమంతుడి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేష, సింహ, వృశ్చిక మరియు కుంభరాశులపై హనుమంతుడి కృప ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ముందుగా మేషరాశి వారు ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే స్వభావం కలిగిన వారు కాబట్టి హనుమంతుడు వీరిపై అనుగ్రహం చూపిస్తాడు. ఇక సింహరాశి వారు నాయకత్వం, విశ్వాసం, గౌరవం పట్ల నిబద్ధత కలిగిన వారు. అందువల్ల ఆయన ఆశీర్వాదంతో వీరికి కీర్తి, గౌరవం లభిస్తుంది. ఇంకా వృశ్చిక రాశి వారు పట్టుదలతో కష్టాన్ని జయించి వారు హనుమంతుడి ధైర్య శక్తి వీరికి శత్రు విజయం మరియు ఆధ్యాత్మిక బలం ఇస్తుంది. అలాగే కుంభరాశి వారు సేవాభావం, జ్ఞానం, సమాజానికి అంకిత భావంతో జీవించేవారు కావడంతో హనుమంతుడు వీరికి మానసిక శాంతి, విజయాలు ప్రసాదిస్తాడు. మొత్తంగా ఈ రాశుల వారు హనుమంతుడి ధైర్యం, భక్తి, త్యాగ గుణాల ప్రతిబింబంగా ఉండడంతో ఆయన కృప ఎల్లప్పుడూ వీరిపై నిలిచి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.